శ్రీ గురుభ్యో నమః. గణేశుని ఆరాధించడం వలన భక్తుడు జీవితంలోని అన్ని రకాల కష్టాల నుండి విముక్తిని పొందుతాడు. గణేశుని స్తోత్రాలను ఎవరు క్రమం తప్పకుండా పఠిస్తారో వారికి చెడు దూరమవుతుంది, ఆరోగ్యం సమకూరుతుంది. ఎవరైతే చిటికెడు విభూతిని నీటిలో కలిపి దానిని ఎదురుగా పెట్టుకుని గణేశ ప్రార్థన చేసి ఆ నీటిని స్వీకరిస్తారో వారు అన్ని రకాల బాధల నుండి విముక్తిని పొందుతారన్నది పెద్దల మాట. తూర్పు దిశగా పద్మాసనంలో కాని సుఖాసనంలో కాని కూర్చుని విభూతి కలిపిన నీటిని ముందుగా పెట్టుకుని గణేశుని ప్రార్థించి ఆ నీటిని స్వీకరించిన వారు జీవితంలో ఎటువంటి భయాన్ని పొందరు. విద్యను, సంపదను, సంతానమును, మోక్షమును దేనిని కోరుకుంటే దానిని గణేశుడు అనుగ్రహిస్తాడు. ఉత్తమ ఫలితాలను కోరుకునేవారు ఉదయాన్నే స్నానం చేసిన తరువాత గణేశుని ప్రార్థిస్తే సంవత్సరంలోపుగా శత్రునాశనం జరిగి అన్ని సుఖాలను పొందుతారు. ఇప్పుడు సమస్తమైన కోరికలను నెరవేర్చే గణేశుని యొక్క చింతామణి షట్పదిని తెలుసుకోండి. ఈ స్తోత్రమును పఠించే వారికి గణేశుడు తన అనుగ్రహంతో సమస్తమైన కోరికలను నెరవేరుస్తాడు. ధీరదవదన విషమరద వరద జయేసాన శాంతవర సదనా సదనవ సాధన దయయా కురు సాధనమంతరాయస్యా ఇందుకలా కలితాలిక సాలిక సుంబత్కపోల పాలియుగ వికట స్ఫుట కటధారాధారోస్యస్య ప్రపంచస్య వరపరసుపాసపాణే పణితపణాయాపణాయితోసి యతః ఆరుహ్య వజ్రదంతం ఆఖుం విదధాసి విపదంతం లంబోదర దుర్వాసన సయధృత సామోద మోదకాసనకా సనకైరవలోకయ మాం యమాంతరాయాపహారి చారుదృశా ఆనందతుందిలాఖిల వృందారక వృందవందితాంఘ్రియుగ సుఖధృతదండరసాలో నాగజభాలోతి భాసి విభో అగణేయ గుణేశాత్మజ చింతక చింతామణే గణేశానా సచరణ శరణం కరుణా వరుణాలయ దేవ పాహి మాం దీనం రుచిరవచోమృతరావోన్నీతా నీతా దివం స్తుతిః స్పీతా ఇతి షట్పదీ మదీయా గణపతి పాదాంబుజే విసతు ఇతి చింతామణి షట్పదీ.